సత్యవతికైతే కోమాలో నుంచైతే మెలకువ వస్తూ ఉంటుంది. ఇక సత్యవతి కేశవ తీసుకెళ్లడం, కారు యాక్సిడెంట్ అయ్యడం అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలా గుర్తు రాగానే ఒకసారిగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఇక కారు యాక్సిడెంట్ అవ్వడం, కేశవ హాస్పిటల్ జాయిన్ చేయడం అవన్నీ అయితే సత్యవతికి గుర్తొస్తూ ఉంటుంది. ఎలా అయినా కేశవ గారికి చంటి గురించి చెప్పాలి. చంటి తన కొడుకే అని ఎలా అయినా ఈ నిజం చెప్పే తీరాలి అని చెప్పి సత్యవతి అయితే అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో గౌరీ పూజ దగ్గర సింధూరాకి అయితే బొట్టు పెట్టి చంటి అయితే మెడలో తాళిబొట్టు పెట్టాలని చూస్తూ ఉంటాడు. ఇక చంటి అయితే సింధూరాకి నుదుటిన బొట్టు పెడుతూ ఉంటాడు. అలా నుదుటిన బొట్టు పెట్టి సింధూరం పెట్టి తనకి మెడలో పువ్వులైతే ముడుస్తూ ఉంటాడు. అలా పువ్వులు ముడిచి సింధూర కాసి అయితే అలా చూస్తూ ఉంటాడు చంటి. అలా నుదుటిన బొట్టు పెట్టి సింధూర మెడలో తాళి వేయడానికైతే చంటి రెడీ అవుతూ ఉంటాడు. ఇక సింధూరి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంటి చేసిన పనికి. ఇక సత్యవతి అయితే విజయమ్మకి తెలియకుండా నెమ్మదిగా కేశవ దగ్గరికి వెళ్ళాలని విజయమ్మ హాల్లో ఉంటుండగా ఎలాగా తప్పించుకొని వెళ్ళాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా విజయమ్మకి తెలియకుండా నెమ్మదిగా ఇంటి నుంచి అయితే బయటికి రావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది సత్యవతి. ఇక అది గమనించిన విజయమ్మ అయితే అలా తల మీద చేయి వేసుకొని అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే సింధూరం మెడలో నల్ల పూసలు కూర్చున్న తాళిని అయితే వేస్తూ ఉంటాడు. అది చూసి సింధూర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సింధూర మెడలో అయితే చంటి మెడలో తాళిబొట్టు వేస్తూ ఉంటాడు. అది చూసి సింధూర తన పెళ్లి విషయం అవన్నీ అయితే తలుచుకుంటూ ఉంటుంది. అలా తలుచుకొని సింధూర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంటి విషయంలో. ఇక చంటి కూడా సింధూర విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మెడలో అయితే తాళిబొట్టు వేస్తూ ఉంటాడు. అది చూసి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇక అది సింధూర అయితే మెడలో తాళిబొట్టు చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంలో సత్యవతి అయితే ఎలా అయినా చంచలమ్మ గారికి నిజం తెలియాలి, కేశవ గారికి నిజం తెలియాలి, చంటియే తన కొడుకని తెలియాలి అని చెప్పడానికైతే బయలుదేరుతూ ఉంటుంది విజయమ్మకి తెలియకుండా.